నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. మీరు చూస్తున్నారు 9 గంటల వార్తా సమాహారం. మీ గణేష్ తో ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. మరో వారం రోజుల్లో భూ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామన్న హరీష్ రావు. సిద్దిపేట మండలంలోని సీతారాంపల్లి గ్రామ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి. డోన్ పట్టణ తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలన్న ఏపీ ఆర్థిక మంత్రి. గత పాలకులు ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేదన్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. మరింత విషమించిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్యం. అత్యవసర చికిత్స కోసం అపోలో ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు. రానున్న మరో 3 రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు. భద్రాద్రి కొత్తగూడెంలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తులు. ఇక డీటెయిల్స్లోకి వస్తే సిద్దిపేట రూరల్ మండలం సీతారాంపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. గ్రామ అభివృద్ధిపై గ్రామస్తులు అధికారులతో హరీష్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రానున్న వారం రోజుల్లో గ్రామంలో భూ సమస్యలు అధికారులు పరిష్కరిస్తారని, న్యాయంగా ధర్మంగా పంచనామా చేసి పట్టా పాసుబుక్కులు రైతులకు అందిస్తారని, రైతులందరూ తమ భూ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. సీతారాంపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాను, నేను కోరేది ఒకటే, గ్రామస్తులందరూ ఐక్యంగా ఉండాలని ఆయన తెలిపారు. ఎర్రవెల్లి గ్రామంలాగా అన్ని విధాలుగా గ్రామం అభివృద్ధి కావాలని, గ్రామంలో పెద్దలు యువత అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. మన 3 ఊర్లు పోటీ పడాలనుకుంటున్నాను నేను. పనిలో ఆదర్శంగా ఉండడంలో మాచాపూర్, చింతమడక, సీతారాంపల్లి ఎవరు ఎక్కువ సహకరిస్తారు, ఎవరు తొందరగా పని చేసుకుంటారు, ఎవరు ఆదర్శవంతంగా ఉంటారు, ఎవరు పని తొందరగా చేసుకోవడంలో పోటీ పడాలి. మనం ఒకరికొకరు పడాలన్నా ఒక ఎక్కడైనా పోటీ తత్వం ఉంటే స్పీడ్ పెరుగుతుంది. అరే ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకుంటారు, అరే వాళ్ళకంటే ముందు ఉండాలని అనుకోవాలి. మీరు మన చిన్నపల్లె కనుక జల్ది అయిపోతుంది. కానీ ఇంకొకటి ఉంటుంది. ఎట్లుంటుంది అంటే ఒక మంచి పని చేయాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. చెడగొట్టాలంటే పెండలు రౌతు వేసినట్టు 1 నిమిషంలో ఎత్తగొట్టచ్చు. ఎత్తగొట్టచ్చా లేదా? ఉంటాడు ఊరన్న కాడ ఒకరు ఇద్దరు ఉంటారు కదా, ఏమో అంటారు కదా వాళ్ళని. ఒకలో ఇద్దరు ఉంటారు. ఆ ఒకలో ఇద్దరు మన ఊళ్ళో ఉండద్దని నేను కోరుకుంటున్నాను. ఇక కర్నూలు జిల్లా డోన్ మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలోని త్రాగునీటి సమస్యపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రివ్యూ మీటింగ్లో బుగ్గన డోన్ పట్టణంలోని త్రాగునీటి కోసం ఎన్ని నిధులైనా కేటాయిస్తామని అధికారులకు తెలిపారు. ప్రతి వార్డులో పూర్తిగా త్రాగునీటి సమస్య తీర్చే వరకు ఎక్కువ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు బుగ్గన. గత పాలకులు అధికారుల నిర్లక్ష్యం వలన డోన్ పట్టణంలోని త్రాగునీటి సమస్య వచ్చిందని, పాత బోర్ల మోటార్లు చూసి రిపేరు చేయించాలని అధికారులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. గోరికల్ రిజర్వాయర్, ఆవుకు రిజర్వాయరు, అలాగే గాజుల దిన్నె ప్రాజెక్ట్, వీటి ద్వారా 1 సంవత్సరం లోపల త్రాగునీటి సమస్య తీరుస్తామని మంత్రి తెలిపారు. మన పట్టణానికి త్రాగునీటి ఇబ్బంది వచ్చిందని ప్రధానంగా నేను సమీక్ష చేసే ముందర ఒకసారి మన స్థానికులు ఎవరైతే ఉన్నారో మీ అభిప్రాయాలు చెప్తే దాన్ని నోట్ డౌన్ చేసుకొని ఆ తర్వాత మనం మాట్లాడతాం. ఎందుకంటే నేను ఆల్రెడీ అఫీషియల్స్తో మాట్లాడడం జరిగింది. ఒకసారి స్థానికులంతా కూడా మీ అభిప్రాయం చెప్తే నోట్ డౌన్ చేసుకుంటున్నారు. ఇప్పుడున్న కమిషనర్ గారు కొంచెం చర్యలు తీసుకొని ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సరైన పరిష్కారాలు వెతుక్కోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. టౌన్ మొత్తం 6 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. ఇక్కడున్న హ్యాండ్ పంప్స్ కూడా చాలా మటుకు రిపేర్లు ఉన్నాయి సార్. హ్యాండ్ పంప్స్ రిపేర్ అయినా మాకు 50% ప్రాబ్లం తగ్గుతుంది సార్. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆదివారం రాత్రి ఆయన తీవ్ర అస్వస్థకు గురి కావడంతో వెంటనే జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విషయం తెలిసిన ముఖేష్ గౌడ్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున అపోలో ఆసుపత్రికి తరలివస్తున్నారు. ప్లీజ్ మీడియాలో మా నాన్నగారి గురించి, ముఖేష్ గౌడ్ గారి గురించి వస్తున్న వార్తల గురించి నేను ఇప్పుడు ఈ వీడియో ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నా. మా నాన్నకు చికిత్స జరుగుతుంది. ఇంకా కొన్ని ఛానల్లో స్క్రోలింగ్ వేయడం జరుగుతుంది. ఆయన చనిపోయారని, కన్ను మూసారని, అలాంటిది ఏం లేదు. ఇంకా క్రిటికల్ ఉన్న వాస్తవంగా క్రిటికల్ గా ఉన్నారు.
కానీ ఇంకా చనిపోయింది అలాంటివి ఏం లేవు. అలాంటివి ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంది. ఖచ్చితంగా ఆయన బాగుతారని కోరుకుంటున్నాం. ఇప్పుడైతే ప్రజెంట్ ఐసీయూలో ఉన్నారు, డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. ఏదన్నా కానీ మేమే మీకు ఖచ్చితంగా అలాంటిది ఏమైనా జరిగితే మీడియా ముందుకు వచ్చి మేమే అన్ని బయట పెడతాము. అప్పటి వరకు ఇలాంటి మీడియా ఛానళ్ళకు కూడా విన్నది, మీరు అనవసరంగా ఏది కూడా తెలియకుండా మాత్రం ప్లీజ్ మీకు రిక్వెస్ట్, ఇది మా నాన్నగారి ప్రాణానికి సంబంధించింది, ఇంకా ఏమీ అలాంటివి జరగలేదు. ప్లీజ్ ఏమైనా ఉంటే మాత్రం ఫ్యామిలీని కన్సల్ట్ చేసి వాళ్ళు ఒకవేళ నిజంగా మీకు న్యూస్ ఇస్తే వేయండి, లేకపోతే వేయకండి. అనవసరంగా ఫ్యామిలీని పబ్లిక్ని ప్యానిక్లోకి తేవద్దని విన్నపం. థ్యాంక్ యూ. ఇక పెద్దపల్లి లోక్సభ టికెట్ ఆశించి నిరాశకు గురైన మాజీ ఎంపీ వివేక్ ను కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం పలికారు. వివేక్ నివాసానికి వెళ్లిన ఉత్తమ్ కుమార్ చర్చలు జరిపారు. ఉత్తమ్ కుమార్ ను సాదరంగా ఆహ్వానించిన వివేక్ ఆయన ప్రతిపాదన పట్ల ఎలాంటి నిర్ణయం వెల్లబుచ్చలేదని సమాచారం. కాగా వివేక్ బీజేపీలోకి వెళతారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఆశించిన ఆయనకు టీఆర్ఎస్ పార్టీ మొండిచేయి చూపింది. అప్పటి నుంచి పార్టీకి దూరమైన వివేక్ తదుపరి మజిలీ బీజేపీయేనని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే 2 రోజుల క్రిందట వివేక్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక సూర్యాపేటలో పెద్ద అద్భుతం జరిగింది. 20 సంవత్సరాల నుంచి వాయిదా పడుతూ వస్తున్న రోడ్డు వెడల్పు పనులు కొనసాగడం మంచి విషయం. గవర్నమెంట్ నుంచి మాకు డబ్బులు అక్కర్లేదు, రోడ్లు వెడల్పు మాత్రమే మాకు అవ్వాలని స్వచ్ఛందంగా మంత్రి లేకపోయినా షాపులు ఖాళీ చేశారు. వ్యాపారస్తులు, కొంతమంది డబ్బు లేని వాళ్లు, ఆధారం లేని మహిళలకు మంత్రి మాట ఇచ్చారు. అందరికీ న్యాయం చేస్తామని మాట ఇస్తే మాట తప్పమని మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఒక రాత్రి మంత్రి మాట మేరకు షాపులు ఖాళీ చేశారు. అందరూ అన్నగారు చేతి సూర్యాపేట లేకుండా రోడ్డు కట్టింగ్ మీరు స్వచ్ఛంగా మాకు గవర్నమెంట్ నుంచి డబ్బులు అవసరం లేదు, ఊరు డెవలప్మెంట్ కావాలి అని అందరూ స్వచ్ఛంగా రాసిచ్చారు. కాకపోతే ఏంటంటే ఇలా కొంతమంది 24% డబ్బులు ఉన్నారు, ఒక భర్తలు లేని మహిళలు ఉన్నారు. వాళ్లకు జగదీష్ రెడ్డి గారు అన్నగారు ఆల్రెడీ మాట ఇచ్చిండు, మొత్తం పోయినకు ఇంటిగ్రేటెడ్ మాటలు షాప్ ఇస్తున్నాడు, పోయిన న్యాయం చేస్తున్నాడు. గ్యారంటీగా మా అన్నగారు జగదీష్ రెడ్డి తప్పకుండా చేస్తాడు. అవసరం ఫండ్స్ కేంద్రాన్ని తీసుకొస్తాడు. ఎందుకంటే మన అడకబడికి ఎన్నో అన్నగారు ఎత్తింది కేంద్రం ఇచ్చారు. ఇవాళ అన్నగారు ఊళ్ళో లేకున్నా అన్నగారి నమ్మకం మీద వాళ్ళు వచ్చి స్వచ్ఛంగా రోడ్డుగా కట్ చేసుకుంటారు. ఎవరైనా ఒకరు 24 గంటల్లో షాపులు ఖాళీ చేస్తారండి, ఎవరైనా 24 గంటలు ఇల్లు ఖాళీ చేసుకుంటారండి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో వర్షాలు కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు భద్రాద్రి కొత్తగూడెంలో బొగ్గు ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగి పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే విధంగా 2-3 రోజులు వర్షాలు పడితే రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉండొచ్చు. నేను చెప్తున్నాను ఇక రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ సాగర్ రహదారి సమీపంలో అనుమానాస్పద స్థితిలో పురుగుల మందు తాగి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుదస్పల్లి గ్రామానికి చెందిన 27 సంవత్సరాల యాదగిరిగా గుర్తించారు పోలీసులు. ఇక జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల అమరవాయి గ్రామంలో పోలీసులు గ్రామస్తులకు బ్యాంకు నుంచి జరుగుతున్న మోసాల గురించి, అంటే బ్యాంకుకు సంబంధించి ఎటువంటి మోసాలకు పాల్పడుతున్నారో వాటికి సంబంధించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలకు ఏ బ్యాంకు నుంచి అధికారులు ఫోన్ చేయరు కాబట్టి దొంగలు మీకు ఫోన్ చేసి మీ ఏటీఎం పిన్ నెంబర్ చెప్పండి అని అడిగితే చెప్పకూడదు. ఎవరికైనా ఎటువంటి ఫోన్ కాల్స్ వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్డు పెట్టి అమౌంట్ తీసుకునిక రాదు, అమౌంట్ తీసుకునిక రాక కూడా కొన్ని చాలా మోసాలు జరుగుతున్నాయి. ఎలా అంటే ఇప్పుడు మనం కర్నూలు పోయినాం,
కర్నూలు మనం ఎక్కువ కర్నూలు కానీ గద్వాలకు పోతుంటాం. కర్నూలు పోయినాం. కర్నూలు పోయిన అక్కడ మనం అమౌంట్ డ్రా చేసుకునికపోయినాం. అయితే మనకు అమౌంట్ డ్రా చేసుకునిక రాదు. అమౌంట్ డ్రా చేసుకునిక రానప్పుడు మనం ఏం చేస్తామంటే పక్కన ఉన్న వ్యక్తికి ఎవరు ఉంటాడని పక్కన ఒక వ్యక్తి ఉంటాడు, మంచిగా వాడు కూడా నీట్ గా ఇన్షర్ట్ షూ అంతా వేసుకొని మంచిగా ఉంటాడు. ఇక కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలో ఆషాఢ మాసంలో గౌడకుల దేవత అయిన ఎల్లమ్మ తల్లికి ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ఈ బోనాల పండుగ పట్టణంలో ఊరేగింపులో మహిళలతో పాటు రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తలపై బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం పుట్టు ఎల్లమ్మ దేవికి బోనం సమర్పించిన గౌడకుల సంఘ సభ్యులు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఊరిలో సుఖ సంతోషాలతో జీవించాలంటే గ్రామ కులదేవతలకు ఈ ఆషాఢ మాసంలో పూజలు చేయాలి. మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగతో పాటు బోనాల పండుగకు ప్రత్యేకత ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గౌడకుల సభ్యులు, మహిళలు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక హైదరాబాద్ స్థానిక కేపీహెచ్బీ బస్ స్టాప్ కూకట్పల్లి ఆలయంలో బోనాల పండుగ జరుపుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా మహిళలు, పిల్లలు, పురుషులు, వృద్ధులు సహా కుటుంబ సభ్యులందరూ ప్రార్థనలు నిర్వహించారు. అందరూ కలిసి అమ్మవారి ఆలయానికి చేరుకొని బోనం సమర్పించారు. ఇక మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం మానేపల్లి గ్రామంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ప్రత్యేకంగా అలంకరించిన బోనాలను ఎత్తుకుని ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. ఈ బోనాల కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా గండేడు మండలంలోని మంగంపేట తండాకు చెందిన గ్రామ పెద్దలు మరియు గ్రామ యువకులు కలిసి శ్రీ శ్రీ గురు సేవాలాల్ పూజలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ గీతా పాండు, ఎంపీటీసీ అభిబాయ్ మరియు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ పండుగను ఘనంగా జరిపారు. సర్పంచ్ గీతా పాండు, ఎంపీటీసీ అభిబాయ్ మరియు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ పండుగను ఘనంగా జరిపారు. గ్రామంలోని పంట పొలాలు మంచిగా పండాలని, అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఉండాలని భగవంతుని వేడుకున్నారు. అనంతరం బోనాల ఉత్సవాలు జరుపుకున్నారు. Sorry,
ఇక రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని, పలు చోట్ల అతి భారీ వర్షాలు కురవనున్నాయని కూడా పేర్కొంది. మరోవైపు కోస్తా ఆంధ్ర, రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 7.6 కిలోమీటర్ల ఎత్తున వరకు వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇంకా ఎత్తుకు వెళ్లే కొద్దీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 2-3 రోజుల్లో అల్పపీడనం ఏర్పడనుండటంతో తెలుగు రాష్ట్రాలకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం గణేష సదనం పేరుతో చేపట్టిన వసతి గృహ సముదాయంలోని ఒక గది నిర్మాణం కొరకు హైదరాబాద్కు చెందిన వినయ్ కుమార్ సోని 10 లక్షల రూపాయలను విరాళంగా దాతల దేవస్థానం కార్యనిర్వహణాధికారికి అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు దాతలకు స్వామివారి శేష వస్త్రాలను, లడ్డూ ప్రసాదాన్ని ఇచ్చి సత్కరించారు. ఇక భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం గణేష సదనం పేరుతో చేపట్టిన వసతి గృహ సముదాయంలోని ఒక గది నిర్మాణం కొరకు గుంటూరుకు చెందిన కె శ్రీనివాసరావు 6 లక్షల రూపాయలను విరాళంగా దాతలు దేవస్థానం పర్యవేక్షకుడు మధుసూదన్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు దాతలకు స్వామివారి శేష వస్త్రాలను, లడ్డూ ప్రసాదాన్ని ఇచ్చి సత్కరించారు. భారతదేశంలో 20వ వార్షికోత్సవం సందడిగా నిర్వహించింది ఏడీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. హైదరాబాద్లో 3600 మంది అసోసియేట్స్తో కలిసి 20వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 1999లో 102 మంది అసోసియేట్స్తో భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించింది. గత 20 ఏళ్లలో సంస్థ క్లయింట్లలో తనపై విశ్వాసాన్ని నిలబెట్టుకుని విజయం సాధించింది. హెచ్సిఎంలు ఏడీపీని మార్కెట్ లీడర్గా తీర్చిదిద్దడంలో ఎంతగానో కృషి చేసింది. నేడు హైదరాబాద్ మరియు పూణేలోని 4 లొకేషన్స్లో 10,000 మంది అసోసియేట్స్ ఉన్నారని వారు తెలిపారు.
ఇక బులెటిన్ ముగించేందుకు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మరో వారం రోజుల్లో భూ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామన్న హరీష్ రావు. సిద్దిపేట మండలంలోని సీతారాంపల్లి గ్రామ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి. డోన్ పట్టణ తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలన్న ఏపీ ఆర్థిక మంత్రి. గత పాలకులు ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేదన్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. మరింత విషమించిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్యం. అత్యవసర చికిత్స కోసం అపోలో ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు. రానున్న మరో 3 రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు. భద్రాద్రి కొత్తగూడెంలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.